అందరికీ నమస్కారం. మన ఇంట్లో చేసే చికెన్ కర్రీ రుచి వేరేలా ఉంటుంది. చిన్న చిన్న మసాలాలతో చేసిన ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. తర్వాత బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేంత ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. పెరుగు వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం మసాలా అంతా అంటుకోవాలి చికెన్కి, అలా కలుపుకుంటున్నాను. కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కలుపుకుంటూ. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. టొమాటో సాస్ వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. బాగా కలపాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది అన్నం లేదా రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.